వదినతో మాట్లాడుతున్నావా? అంత లేదురా, ఆశ్రమం గురించి. ఇప్పుడు నిజం చెప్పు. అయినా అలాంటివేమైనా ఉంటే నీకు ముందే చెప్తాను కానీ అక్కడ జాబ్ ఎందుకురా, వచ్చేయచ్చు కదా. ఇక్కడ నచ్చికే కదా అక్కడికి వెళ్ళింది. అయినా ఆ టాపిక్ వద్దులే. అక్కడ ఎవరు నిన్ను నడిపిస్తున్నాడా? చెప్పు, బావా నేను వస్తాం. అంత సీన్ లేదండి వాళ్ళకి. కానీ మన ఊళ్ళోనే ఒకడు ఫాలో అవుతున్నాడు. అవునా? ఎవడాడు? వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చానులే, ఇంక రాడు. ఏం బావా, అనాథాశ్రమం పనులు ఎక్కడి వరకు వచ్చాయి? దాని గురించి మర్చిపోండి, నేనున్నాగా చూసుకుంటా. ఏంలే, మన చాందిని అడుగుతుంది. మంచి పనులు చేయడం మాటల్లో చెప్పే అంత ఈజీ కాదు. నేను చూసుకుంటా అని చెప్పు. పొట్లో ఉన్న పవన్ గెలికి మరీ కాటాయించుకోవడం అవసరమా నీకు? ఆడి గంటలో పడ్డామంటే ఇంకా మనం రోజులు లెక్కేసుకోవడమే. అసలు మనిషి అయితే చంపడం కోసమో చావడం కోసమో మాత్రమే పుట్టాడు. నీకన్నా మూర్ఖుడు రాడు. నువ్వెళ్ళి వానికి గెలుకున్నావు. ఇక అయిపోయింది, ఊర్లో నా పని అయిపోయింది. ఇంక అయిపోయింది, మన పని అయిపోయింది. రేయ్, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఎవడాడు? వెళ్ళావుగా, తెలుసుకొని రాలేదా? నీకు తెలియకుండానే ఇంటి వరకు వచ్చాడో? నాకు తెలిసిన వాడైతే ఇంటి బయట వరకు కాదు, ఇంటి లోపలికి కూడా వచ్చేవాడు. అన్నా, గౌరీ అన్న ఫోన్ చేశాడు, వాళ్ళ ఆచుకి దొరికిందంట. మిమ్మల్ని మన క్వారీ దగ్గర తీసుకొచ్చేయమన్నారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తారా?